ఒక చిన్న గ్రామంలో పిల్లలు సాయంత్రం వేళ చాలా ఉల్లాసంగా గడిపేవారు. రాము, సీత, మధు, కిరణ్, అనిత అనే 5గురు స్నేహితులు ప్రతిరోజూ కలిసి ఆడుకునేవారు. ఒకరోజు గ్రామంలో కొత్తగా ఒక పానీపూరి బండి వచ్చిందని అరే, మన గ్రామానికి పానీపూరి బండి వచ్చింది అని మధు ఆనందంగా చెప్పాడు. అంతే, అందరూ వెంటనే అక్కడికి పరుగెత్తారు. పానీపూరి అమ్మే తాతయ్య పిల్లలను నవ్వుతూ ఆహ్వానించాడు. మీరు మొదటిసారిగా తింటున్నారా అని అడిగాడు. అవును తాతయ్య, ఎంతో ఆసక్తిగా ఉన్నాం అని రాము చెప్పాడు. తాతయ్య ప్రతి ఒక్కరికీ మసాలా నీరు కుప్పగా నింపి రుచికరమైన పానీపూరీలు ఇచ్చాడు. పిల్లలు ఒక్కొక్కటి ఆస్వాదిస్తూ ఒకరి ముఖాన్ని చూసుకుంటూ నవ్వుతూ తిన్నారు. ఇది అద్భుతంగా ఉంది అని అనిత ముచ్చటపడింది. ఆ రోజు గ్రామంలోని ప్రతి పిల్లవాడి ముఖంలో ఆనందం కనిపించింది. అప్పటి నుండి ప్రతిరోజూ వారు ఆ బండిని సందర్శిస్తూ మధురమైన జ్ఞాపకాలను క్రియేట్ చేసుకున్నారు.